హలో అందరికీ. వెల్కమ్ టు స్టాక్ మార్కెట్స్ ఇన్ఫో తెలుగు ఛానల్. మన మార్కెట్‌లో ఈరోజు గ్రీన్‌లోనే క్లోజ్ అయ్యాయి. రేపు ఆర్‌బీఐ పాలసీ ఉంది. రేట్ కట్ ఎంత ఉండొచ్చు. ఈరోజు హర్యానా స్టేట్ ఎలక్షన్‌లో బీజేపీ విన్ అయింది. దీంతో మన మార్కెట్ ఫాల్ కట్టకట్ట వేసిందా? రేపటి మార్కెట్ అనాలిసిస్ ఏంది? అది చెక్ చేద్దాం. చార్ట్‌లోకి వెళ్లి చెక్ చేద్దాం. నిఫ్టీ, నిఫ్టీ చార్ట్స్ వస్తే మనకు నిఫ్టీ మన క్లోజింగ్ వచ్చేసి 25,013 25,000 పైన క్లోజ్ అయింది. 217 పాయింట్ ప్లస్‌లో. మనం అనుకున్నట్టుగానే 24,800 నెక్స్ట్ 24,500 మేజర్ సపోర్ట్ అనుకున్నాము. 24,800 పైకి వచ్చేసి 200 పాయింట్స్. ఇప్పుడు వచ్చేసి 25 పైన క్లోజ్ అయింది కాబట్టి పాజిటివ్ అని చెప్పేసి అంటారు. అది కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే మార్కెట్స్ అనేది అప్ అండ్ డౌన్ కామన్‌గా అవుతూ ఉంటాయి. ఇది బ్రేక్ అయినంక ఇది, ఇది బ్రేక్ అయినంక అది అంటే ఓకే. అవుతుంది. బట్ ఆ బ్రేక్ చేయడానికి ఎవరున్నారు? అక్కడ మనం ఎక్కడ పర్చేజ్ చేయాలి? అదొకటి మనం తెలుసుకుంటే ఈ మార్కెట్‌లో మనం ఈజీగా సక్సెస్ అవుతాం. ఏందంటే మంచి స్టాక్స్ మనం లోయర్ లెవెల్‌లో పర్చేజ్ చేసామనుకోండి, మనకు ఆటోమేటిక్‌గా మార్కెట్ పెరిగినప్పుడు మన స్టాక్స్ అనేది పెరుగుతాయి. ఇప్పుడు మనకొచ్చేస్తే ఇప్పుడు సేమ్ లెవెల్స్ అలానే ఉంచాను. 3-4 డేస్ నుంచి అలానే ఉంచాను. ఎందుకంటే పానిక్‌లో గాని లేదంటే ఆహ్, గ్లోబల్‌గా అన్‌సర్టెనిటీ ఉన్నప్పుడు మాత్రము మార్కెట్‌లో ఈ సపోర్ట్ లెవెల్, రెసిస్టెన్స్ లెవెల్ అనేది ఏది చూడడు. అవుతుంది. కానీ ఒక జస్ట్ స్మాల్ సపోర్ట్ అండ్ బ్రేక్ టైప్‌లోనే ఉంటుంది. మళ్ళీ తర్వాత ఫాల్ అవుతుంది. లేదా మళ్ళీ అప్ సైడ్ ఎళ్తుంది. ఎందుకంటే ఈ అన్‌సర్టెనిటీలో మనకు మార్కెట్ అనేది ఇక్కడి దాకనే వెళ్ళాలి, అక్కడి దాకనే వెళ్ళాలంటూ ఏముండదు. న్యూస్ వచ్చినప్పుడు ఎలాగైనా అది పడడం గాని, పెరగడం గాని అలానే జరుగుతుంది. షార్ట్ కవరింగ్ వచ్చినా అలానే వితిన్ షార్ట్‌లో పెరుగుతుంది, మళ్ళీ పడుతుంది. ఈరోజు కూడా అంతే. నిన్న కూడా అలానే వితిన్ షార్ట్ టర్మ్ 5 మినిట్స్‌లో మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ 1000 పాయింట్స్ పెరిగింది. మళ్ళీ 1000 పాయింట్స్ పడింది. ఇవాళ కూడా అంతే. మళ్ళీ 100 పాయింట్స్ డౌన్ నుంచి అప్ అయింది. మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ అప్ అయింది. సేమ్ అలానే ఇప్పుడు హైయర్ లెవెల్‌లో ఉంది. న్యూస్ బేస్డ్‌గా ఉంది కాబట్టి మార్కెట్స్ అప్ అండ్ డౌన్ అవుతుంటాయి. నిఫ్టీ వచ్చేసి అంతే. 24,800 నుండి 24,750 సెన్ 40 సపోర్ట్ లెవెల్. ఇప్పుడు పైకెళ్తే 25,200, 25,200, 250 పైన హోల్డ్ అయితే మళ్ళీ అప్ సైడ్ ఎళ్ళే ఛాన్సెస్ ఉంది. ఈ నిఫ్టీ గురించి. రేపు ఆర్‌బీఐ పాలిసీ ఉంది. ఏమైనా రేట్ కట్ గనక 0.25 అయితే ఆల్రెడీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. 0.25 కాకుండా 0.50 అయితే మార్కెట్ అప్ సైడ్ ఎళ్తుంది. లేదు 0.25 అయినా పాజిటివ్‌లోనే ఉంటుంది. ఎనీ రేట్ కట్ లేకుండా నెగెటివ్ తర్వాత ఎప్పుడు కట్ చేస్తాము, లేదా ఈ ఇయర్ ఉంటుందా లేదా అనేది ఏదైనా నెగెటివ్‌గా కామెంట్ చేసినప్పుడు మాత్రమే మార్కెట్ అనేది డౌన్ సైడ్‌గా వస్తుంది. అది మార్కెట్‌లో రేపు ఎలా ఉంటుందంటే 10:30 టు 10-10:30 మధ్యలో, అంటే 10-11 మధ్యలో వస్తుంది. మాక్సిమం 10 స్టార్ట్ అవుతుంది ఆర్‌బీఐ పాలసీ. ఔట్‌కమ్ 10:15 ఆర్ 10:30కి అలా వస్తుంది. చూద్దాం. దాన్ని బట్టి మార్కెట్స్ ఎలా ఉంటాయనేది బ్యాంక్ నిఫ్టీకొచ్చేసాయి. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఈరోజు 542 పాయింట్స్ ప్లస్‌లో క్లోజ్ అయ్యి 51,021, ఇది కూడా 51,000 పైన క్లోజ్ అయింది. అంటే రౌండ్ లెవెల్ చాలామంది చూస్తా ఉంటారు కదా! దాన్ని బట్టి చెప్తున్నాను. మనకిది సేమ్ అంతే. లెవెల్స్ వచ్చేసి 50,800 స్మాల్ సపోర్టు. తర్వాత 50,500 అప్ సైడ్ వచ్చేసి 51,500 సేమ్ అలానే ఉంది. ఈ గ్రాఫ్ చూడొచ్చు మీరు, అలానే ఉంటుంది. సేమ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. దీన్ని బట్టి మనకు రేపొచ్చే న్యూస్‌ని బట్టి ఇది మళ్ళీ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇది మనకు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఓవరాల్‌గా. బట్ మార్కెట్స్ అయితే మళ్ళీ అప్ సైడ్ వచ్చేస్తుంది. అప్ సైడ్ వచ్చాక మళ్ళీ ఈ వార్‌దేమైనా ఇష్యూ పెద్దగా అయితే మాత్రమే మళ్ళీ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఏది రిసెట్‌మెంట్ కొంచెం అప్ సైడ్ ఎళ్ళినాక మళ్ళీ కొంచెం ఎక్కడికో వస్తే మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ అంటే 51,800 దగ్గర మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది బ్యాంక్ నిఫ్టీలో. నిఫ్టీలో వచ్చేస్తే అప్ సైడ్‌కెళ్ళాక
సైడ్ వెళ్ళాక ఇప్పుడు 25,280 దగ్గరే మనకు ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. అది గనుక వెళ్ళలేదంటే మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. దాన్ని ఎలా అనేది ఒకసారి ప్లస్ మీకు ఆల్రెడీ కొన్ని షార్ట్స్ కూడా చేసి పెట్టాను. వీడియోస్ అది చూడండి. స్టాక్స్ లాంగ్ టర్మ్స్ అన్నీ కూడా బాగానే ఉంటాయి. నెక్స్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్‌లోకి వెళ్ళి మనం మార్కెట్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా ఉన్నాయి ఆప్షన్స్ అన్నీ కూడా చూద్దాం. నిఫ్టీ వచ్చేసి నిఫ్టీ 25,000 దగ్గర సపోర్ట్ రెసిస్టెన్స్ ఇద్దరు కూడా అంటే సెల్ చేస్తున్నారు. అంటే డౌన్ సైడ్ గురించే చూస్తున్నారు. 25 తర్వాత 24,800 అప్ సైడ్ వెళ్తే 25,200 కనుక క్రాస్ అయితే 25,500 ఇమ్మీడియట్‌గా వచ్చేసింది. వితిన్ 15 మినిట్స్ హాఫ్ అన్ అవర్‌లోనే మీకు 25,000 అనేది షార్ట్ కవరింగ్‌తోని ఇమ్మీడియట్‌గా పెరిగే ఛాన్సెస్ ఉన్నది. 300 పాయింట్స్ అంటే 300 కాకపోయినా 200 పాయింట్స్, 150 పాయింట్స్ అయితే ఈజీగా వస్తాయి. ఇది 25,200 పైన హోల్డ్ అయ్యి ఉంటే మాత్రం మనకు ఈజీగా వచ్చేస్తది. ఇది షార్ట్ కవరింగ్ అంటే మనకు ఇది నిఫ్టీ వచ్చేసి 10థ్‌న ఉంది కాబట్టి 10థ్ రోజున రావచ్చు. బట్ రేపైతే ఆర్‌బీఐ పాలసీతోని మనకు 200 పాయింట్స్ అయితే అప్ సైడ్ వచ్చేస్తుంది. డౌన్ సైడ్ వచ్చేస్తే 24,800 అది బ్రేక్ అయితే మాత్రం 24,500 వచ్చేస్తుంది. 300 పాయింట్స్ అనేది అది డౌన్ సైడ్ ఉన్నది. బ్యాంక్ నిఫ్టీ వచ్చేస్తే 51,000 దగ్గర సేమ్ నిఫ్టీ ఎలా ఉందో సేమ్ అంతా ఉంది. 51,000 దగ్గర సెల్ చేస్తున్నారు. డౌన్ సైడ్ వచ్చేస్తే మనకు 50,500 ఉంది నెక్స్ట్. సపోర్ట్ అదేనా. అప్ సైడ్ వచ్చేసి 51,500 బ్రేక్ అయిందంటే 52,000 నెక్స్ట్. ఇక్కడ 51,500 బ్రేక్ అయ్యి హోల్డ్ అయిందనుకో 10-15 మినిట్స్ హాఫ్ అన్ అవర్ పైన ఉందంటే 52,000 వచ్చేస్తుంది నెక్స్ట్ ఇమ్మీడియట్‌గా. అది ప్లస్ ఆర్‌బీఐ పాలసీ మనకు న్యూస్ అనేది సపోర్ట్ చేయాలి. దాంతో మనకు అప్ సైడ్‌కి వచ్చే ఛాన్సెస్ ఉంటది. ఇది మనకు కొంచెం లాంగ్ సైడ్ అంటే అప్ సైడ్ మనం కొంచెం చూడాలి అనుకుంటే స్టాక్స్ వచ్చేసి మనకు అప్ సైడ్‌లో అదాని ఎంటర్ప్రైజెస్, అదుర్, బోష్, ఐఎక్స్, నేషనల్ అల్యూమినియం, నౌకరీ, టెక్ మహీంద్రా ఇవి వరకు కొంచెం అప్ సైడ్ చూసుకోవచ్చు మనం. ఎఫ్ఐఎస్ గురించి వచ్చేస్తే ఈరోజు వచ్చేసి ఎఫ్ఐఎస్ 5,729 క్రోర్స్ సెల్ చేస్తే డిఐఎస్ మళ్ళీ ఈరోజు 7,000 క్రోర్స్ పర్చేజ్ చేశారు. బట్ ఈ ఎఫ్ఐఎస్ పర్చేజ్ సెల్లింగ్ అవుతున్నట్టు వాళ్ళు ఏంటంటే ఒక స్టాక్ సెల్ చేస్తారు, ఒక స్టాక్స్ బై చేస్తుంటుంది. ఇది ఓవరాల్‌గా నెట్ పొజిషన్ వస్తుంది. బట్ మనకున్న మార్కెట్‌లో ప్రకారంగా రేపు ఆర్‌బీఐ పాలసీ మాత్రము బాగానే ఉంటే అది 0.50 మాత్రం కట్ చేస్తే అప్ సైడ్ 0.25 అయినా పాజిటివ్ అంటే సైడ్‌లో అంటే 0.25 కట్ చేస్తే మాత్రం పాజిటివ్ టు అప్ సైడ్ ఉంటుంది. ఏం రేట్ కట్ లేకపోతే నెగెటివ్ సైడ్ ఉంటుంది. మనకు ప్లస్ రేపు నేను లైవ్‌లో లెవెల్స్ అనేది స్టాక్స్ మొమెంటమ్ స్టాక్స్ అనేది కూడా అప్డేట్ చేస్తున్నాను. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.